జడ్చర్ల మండల కేంద్రంలోని శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్రంలో చండీ యాగం చేసిన బలగం సినిమా దర్శకుడు వేణు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 2026లో ఎల్లమ్మ సినిమా ప్రజల ముందుకు వస్తుంది అని అన్నారు. అలాగే బలగం లాంటి సినిమా భవిష్యత్తులో రాదని, అంత అద్భుతమైన సినిమా తీయడం చాలా కష్టమని అన్నారు. యాగం పూర్తయిపోయిన తర్వాత ఆలయ కమిటీ పూజారులు బలగం వేణుకు సన్మానం చేశారు. అనంతరం వారికి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ద్వాదశోధ్యాయః అవనేవినియోగః ధ్యానం. ఓం క్లీం స్వాహ 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 ఓం ఓం క్లీం స్వాహ. హోమాటికర్మణి దశమోధ్యాయః అవనేవినియోగః. ఓం క్లీం స్వాహ ఓం క్లీం స్వాహ ఓం క్లీం స్వాహ ఓం క్లీం స్వాహ. ఓం ఋషిర్వాచ స్వాహ. ఓం నిశుంభం నేతం దృష్ట్వా బ్రాహ్మణ సంయుతం అన్యమానం పదంచైవ శుంభ స్వాహ. బలావే దుష్టే మాతృకే గర్వమావహ నేసాంబలమాశుచి విజయాదిమనే స్వాహ. దేవి వాచ స్వాహ. ఏకైవాకం చేతత్ర విజయ కామమాపరం ప్రతిదాదుష్టమయేవ విషన్మతివిభూతే స్వాహ. సమస్తదే దేవ్యో బ్రహ్మాణి బ్రహ్మకాలయం తస్యా దేవతలో జగ్నేరేకవస్తంబికా స్వాహ. దేవి వాచ స్వాహ. అహం విభూత్యా భగవతి రూపేదస్థితాం తస్మృతమే ఏకైవ సృష్టమచలో భవ స్వాహ. ఋషిర్వాచ స్వాహ. తత ప్రవృత్తయభ్రం దేవ్యా శుభశోభయోహం ప్రసిదాం సర్వదేవానాం వస్త్రానుదారణం స్వాహ. శరవర్షై శస్త్రాక్షైవదారుణైః తయోద్భవదోద్భూయాం సర్వలోకభయంకరం స్వాహ. దివ్యానశ్రం శతసో ముమజేయం దధామికం భవంచతాని దైత్యంద్ర తత్ప్రతిఘాతకృవే స్వాహ. ముక్తాంతేన శాస్త్రాన్ని దివ్యా పరమేశ్వరీం భవంచాలి విగ్రహం కర్ణోచారణవే స్వాహ. తదశ్చతైదేవీ మాసే సోస్రః సాతత్వవిదా దేవీ ధనుచిచ్చేసే శుభే స్వాహ. చిన్నే ధనుషి దైత్యేంద్ర తథా శక్తిమాదదేం చిచ్చేదా దేవి చక్రేణ తామప్యస్య కరేతదాం స్వాహ. తద ఖడ్గోపాదాయ శతచంద్రంచ భానుమతం అభిదావతదా దేవీం దైత్యానధివేశ్వర స్వాహ. తస్య వృతయేవాసు ఖడ్గం చిచ్చేషండికాం ధనుర్ముక్తేష దైత్వానే చర్మార్కకలామలం స్వాహ. కార్యక్రమాలు వారు సహకరించారు. మరి ఆ విధంగా ఈ యొక్క మందిరం కూడా నిర్మాణానికి మొత్తం మన రాఘవేంద్ర గారి వారు ఈ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా రేకులు ఇదంతా కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి అట్లా తయారు చేయించారు రాఘవేంద్ర గారు మందిరానికి. ఈ విధంగా అన్ని రకాలుగా వారు మనకు సహకరిస్తున్నారు. అదేవిధంగా పోల వెంకయ్య గారు మనకు ఎంతో ఆత్మీయుల ఆశ్రమానికి మొదటి నుండి మన ఆశ్రమానికి ఒక చిన్న బాలకుల్లాగా ఆయన మనకు ఆ చిన్న స్కూటర్ మీద అదంతా ఇసుక రోడ్డే ఉండింది. అయినా కూడా ఎంతో చక్కగా ఓసారి పడిపోయి లేచినా కూడా మళ్ళీ వచ్చేసేటువంటి మంచి హృదయం మన రవి గారు, అదేవిధంగా సుధాకర్ శెట్టి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ శెట్టి గారు, బాబు నాయక్ గారు, మరి ఇంకా మన రామచంద్రారెడ్డి గారు, ఉదయ యాదరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మనకు బుక్క చెన్నయ్య గారు ఏం లేదు.